రష్యాకి చెందినటువంటి ఒక నౌక. ఆ నౌక పేరేమొచ్చేసి ఆర్కిటిక్ మెటాగాజ్ చమురు నౌక అంట. ఈ యొక్క నౌక మీద మార్చి 3వ తారీఖున దాడి జరిగింది. ఈ దాడి ఎక్కడ జరిగిందంటే మోర్ఖాన్స్‌లోని రష్యన్ ఆర్కిటిక్ పోర్ట్ నుంచి ఈజిప్ట్ వైపు వెళ్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. మాల్టాకు ఆగ్నేయాన 168 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని చెబుతోంది రష్యా. ప్రస్తుతం ఈ నౌక మాల్టా, ఇటలీ తీరాల మధ్య తేలియాడుతోంది. ఇందులో 900 మెట్రిక్ టన్నుల ఈ చమురు ఉంది. అలాగే 68,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉందంట. ఈ యొక్క నౌక మీద ఉక్రెయినే దాడి చేసింది అని రష్యా చెబుతోంది. అందులో ఉన్నటువంటి 30 మంది సిబ్బంది బయటకు వచ్చేసారు. కొంతమంది గాయాలయ్యాయి, కొంతమంది మామూలుగానే ఉన్నారు. వాళ్ళైతే ఇప్పుడు రష్యా చేరుకున్నారు. రష్యా ఇప్పుడు ఈ నౌకని అక్కడ వదిలేసింది. అయితే ఇప్పుడు అసలైనటువంటి భయం ఏంటంటే ఈ నౌక ఒరిగిపోతూ ఇటలీ వైపు వచ్చేస్తుంది గాలికి. అందులో ఈ చమురుంది, పైగా గ్యాస్ ఉంది. ఇది ఒక టైం బాంబ్ లాంటిదంట. ఎప్పుడు ఏ క్షణం పేలుతుందో తెలియదు. ఎందుకు ఈ విధంగా రష్యా వదిలేసింది అంటే కావాలని ఒకటి, రెండోది దాడి జరిగినప్పుడు ఇంకా నౌకను తీసుకురావడానికి అవకాశం లేదంట. టెక్నికల్గా దెబ్బతిన్నది కాబట్టి. ఉక్రెయిన్ ఇప్పుడు దోషిగా చూపించడానికి ఈ యొక్క నౌక చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నౌక అక్కడ ఉండడం వల్ల ఉక్రెయిన్ మీద తీవ్ర ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ ఏమంటుంది, మేము అసలు దాడే చేయలేదు, మమ్మల్ని కావాలని ఇరికిస్తున్నారు అన్నట్లుగా కీవ్ స్పందిస్తుంది. కానీ ఈ విషయంలో అసలైనటువంటి ఎవరో కూడా అంటే రక్షణ రంగం కానీ లేకపోతే జెలెన్స్కీ కానీ స్పందించలేదు. కీవ్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు మాత్రమే స్పందించారు. ఇప్పుడు ఇది ఇటలీని భయపెట్టేస్తుంది. అందులో అంత చమురు ఉంది, పైగా గ్యాస్ ఉంది. అది ఏ క్షణం వచ్చి మళ్ళీ ఇటలీ తీరానికి వచ్చేసి పేలుతుందో అనే భయంతో వీళ్ళందరూ ఉన్నారు. దాన్ని ఇప్పుడు భయం అక్కడే ఉంచడానికి లేదు, బయట ఇంకెక్కడికైనా తీసుకెళ్ళడానికి లేదు. రష్యానే దాన్ని ఏదో ఒకటి చేయాలి, దానికి ఏదో ఒక పరిష్కారం చూపించాలని వాళ్ళు అంటున్నారు. కానీ రష్యా మాత్రం మేము దెబ్బతిని ఉన్నాం, అసలు అది టెక్నికల్గా చాలా పెద్ద దెబ్బతిన్నాం అన్న విధంగా రష్యా తప్పించుకుంటుంది. అంటే కావాలనే ఆ చమురుని, ఆ గ్యాస్ తోటి ఉన్నటువంటి దాన్ని వదిలేసింది. ఇప్పుడు యూరప్ దేశాలు, మిగతా దేశాలన్నీ కూడా ఒక విధంగా పీక్కుంటాయి. అంటే రష్యా ఎంత తెలివిగా వ్యవహరిస్తుందో చూడండి. ఇలాంటి సముద్రంలో తప్పు తన వైపు లేనట్లుగా ఉంది, కానీ దేశాలని భయపెట్టేస్తుంది.